విఘ్నేశ్వర షణ్ముఖ భారతి సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి కర్కాటకంలో సంచారం చేస్తూ 16వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. వృషభంలో సంచరిస్తున్న కుజుడు 26వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. సింహంలో సంచరిస్తున్న బుధుడు 5న వక్రారంభం చేసి 22న కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. సింహంలో సంచరిస్తున్న శుక్రుడు 25వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. వాహనాల విషయంలో, వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. రెండవ వారం తర్వాత ధన ఆదాయం బాగుంటుంది. మొదటి 3 వారాలు తోడబుట్టిన వారితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. చివరి వారంలో అన్ని సర్దుమడుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యపై ఆసక్తి తక్కువగా ఉంటుంది. చివరి వారంలో అధిక శ్రద్ధ కనబరుస్తారు. తద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. పై అధికారుల నుంచి మర్యాద, గౌరవం లభిస్తుంది. అయినప్పటికీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే సహోద్యోగుల వల్లే చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశాల్లో ఉద్యోగం కోసం లేదా విదేశాల్లో స్థిరపడాలి అని ఎదురు చూసే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు చివరి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన లాభం ఉంటుంది. అయినప్పటికీ కొత్త వారికి రుణాలు ఇవ్వకపోవడం వంటిది మంచిది. భాగస్వామి వ్యాపారంలో భాగస్తులకు చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి. తద్వారా వ్యాపారంలో అభివృద్ధి తగ్గుతుంది. వివాహం కాని వారికి చివరి వారం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు ఈ మాసం చివరి వారంలో తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామికి ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రెండవ వారం నాటికి తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. వాహనాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. వాహనాల విషయంలో, వాహనాలను నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.